ఈరోజు వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఎవరి స్టేటస్లో చూసినా రామయ్య 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 అనే పేరు కనబడుతూ ఉంది. అసలు ఎవరి రామయ్య? ఈయన గురించి ఒక్కసారి చూద్దాం. తెలంగాణ నేల గర్వించదగ్గ బిడ్డ, పర్యావరణ పరిరక్షకుల్లో ఒకరు, వనజీవి రామయ్య గారు. అందరూ ముదుగా చెట్ల తాత అని పిలుచుకుంటారు. ఆయన ఈరోజు మన మధ్య లేరు. వాళ్ళకి నివాళులు అర్పించాం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నాటిన మొక్కలు, ఆయన అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మరి ఈ వీడియోలో ఆ మహనీయుని జీవితాన్ని మరియు ఆయన చేసిన గొప్ప కృషిని గుర్తు చేసుకుందాం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే 1937లో ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో జన్మించిన రామయ్య గారు చిన్నప్పటి నుంచే ప్రకృతిని ప్రేమించారు. కరువు కాటకాలు, పచ్చదనం కనుమరుగుతున్న పరిస్థితులు ఆయనను కలిచివేశాయి. అప్పటి నుంచే మొక్కలు నాటాలనే దృఢ సంకల్పంతో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సాధారణ వ్యక్తిగా మొదలైన రామయ్య గారి ప్రస్థానం ఒక ఉద్యమంలో సాగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన తన సైకిల్పై మొక్కలు తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ చెట్లు నాటేవారు. ఆయన నీడనిచ్చే చెట్లు, పండ్లనిచ్చే మొక్కలు, బయోడీజిల్ మొక్కలు, ఇలా డిఫరెంట్ లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు నాటారని అందులో తెలుస్తూ ఉంది. తన సొంత డబ్బుతోనే మొక్కలు కొని నాటి వాటిని సంరక్షించారు. ఆయన చేసిన కృషి కేవలం మొక్కలు నాటడం వరకే పరిమితం కాలేదు. పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. మరి ఇంత కృషి చేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు దక్కాలి కాబట్టి అప్పుడు రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు 2017లో భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. ఇది ఆయనకు మాత్రమే కాదు, మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని మనం చెప్పొచ్చు. ఆయన్ను ప్రజలు ప్రేమగా చెట్ల రామయ్య, వనజీవి రామయ్య అని పిలుచుకుంటారు. ఆయన ఒక సామాన్య వ్యక్తి అయినప్పటికీ తన అసాధారణమైనటువంటి పనితో అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వనజీవి రామయ్య గారు నేడు మన మధ్య లేకపోయినా ఆయన నాటిన ప్రతి మొక్క ఆయన్ను గుర్తు చేస్తుంది. ఆయన చూపిన మార్గం మనందరికీ ఆదర్శంగా మారుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన ఎల్లప్పుడూ చెప్పేవారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితే అదే మనము ఆయనకి అర్పించేటటువంటి అసలైన నివాళి అని నేను అనుకుంటున్నాను.